జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో నేనైనా బ్రతకాలి, రాముడైనా బ్రతకాలి, నేను రాముణ్ణైనా చంపాలి, లేదా రాముడు నన్నైనా చంపాలి అంటూ, ఓ ఖరా నువ్వు చూస్తూ ఉండు, నేనే వెళ్ళి రాముడిని వధిస్తా అంటూ త్రిశిరుడు అంటూ ఉంటే ఖరుడు సరే అన్నాడు. ఇక త్రిశిరుడు రాముని మీదికి వెళ్ళాడు. త్రిశిరుడు రాముడి మీదికి రథం మీద వెడుతూ ఉన్నాడు. సింహనాదం చేస్తూ ఉన్నాడు త్రిశిరుడు. రాముడు చూశాడు. ఆగచ్చంత రాక్షసం ప్రేక్ష్య, అట్లా వస్తూ ఉండేటటువంటి రాక్షసుణ్ణి చూసి శ్రీరామచంద్రుడు తన బాణములతోని వాడిని వారిస్తూ ఉన్నాడు. రామచంద్రుడికి త్రిశిరస్కులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఎట్లా ఉందంటే, సింహకుంజరయోరివా, సింహానికి మదించినటువంటి ఏనుగుకు మధ్యలో జరిగిన యుద్ధంలాగా మహాప్రచండమైనటువంటి యుద్ధం జరుగుతోంది రామచంద్రుడికి త్రిశిరుడికి మధ్యలో. త్రిశిరుడు 3 బాణాలు రాముడి నుదిటిని గురిపెట్టి కొట్టాడు. ఆ 3 బాణాలు వెళ్ళి రాముడి నుదిటిని కొట్టాయి. అప్పుడు రామచంద్రుడు శత్రుబలాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఎంత బాగా గురిపెట్టి కొట్టావయ్యా అంటూ ఆ రామచంద్రుడు త్రిశిరుడి బలాన్ని మెచ్చుకుంటూ 14 బాణాలతోని త్రిశిరుడి రొమ్ము మీద కొట్టాడు రామచంద్రుడు 14 బాణములతో త్రిశిరస్కుని రొమ్ము మీద కొట్టాడు. 4 బాణాలతో త్రిశిరస్కుని 4 గుర్రాలను చంపి 8 బాణములతో ఆ త్రిశిరస్కుని సారథిని కూడా పడగొట్టాడు. ఒకే ఒక్క బాణముతో త్రిశిరస్కుడి ధ్వజాన్ని ఛేదించాడు. ఇప్పుడు గుర్రాలు లేవు, సారథి లేడు. రథములో నుండి క్రిందకి దిగి వస్తూ ఉండేటటువంటి త్రిశిరస్కుణ్ణి రాముడు వక్షస్థలం మీద కొట్టగానే ఆ త్రిశిరస్కుడు శోభవత్ జడా మూర్ఛపడిపోయాడు. వెంటనే అప్రమేయుడైనటువంటి అంతులేని పరాక్రమము కలిగినటువంటి రామచంద్రుడు మహాకోపముతోని 3 వాడి బాణములతో త్రిశిరస్కుని తలను పడగొట్టాడు. ఆ రకంగా రామచంద్రుడి బాణముల వల్ల తన తలలు నేలపడ్డాయి. త్రిశిరస్కుడు రక్తము క్రక్కుతూ నేల మీద పడిపోయాడు, చనిపోయాడు. అట్లా త్రిశిరస్కుడు చనిపోగానే మిగిలిన రాక్షసులంతా కూడా రాముడిని చూసి పులిని చూసినటువంటి లేడి పిల్ల భయపడి ఏ రకంగా పరుగెడుతుందో, రాక్షసులంతా కూడా రామచంద్రుణ్ణి చూసి భయపడి ఎక్కడ ఆగకుండా పరిగెత్తి పారిపోయారు. అట్లా వారు పారిపోతూ ఉంటే ఖరుడు ఆపుతూ ఉన్నాడు వారినందరినీ. ఖరుడికి చాలా కోపం వచ్చేసి వారినందరినీ ఆపి మళ్ళీ వారినంతా తీసుకొని రామమేవ అభిదుద్రావా, మళ్ళీ రాముని మీదికి దండెత్తుతూ ఉన్నాడు. ఖరుడు పరిగెత్తుకుంటూ రాముడి మీదికి వస్తూ ఉన్నాడు. అయితే త్రిశిరస్కుణ్ణి దూషణుణ్ణి చంపినటువంటి మహాసైన్యాన్ని చంపినటువంటి రాముడి పరాక్రమానికి ఖరస్య అపి అభవత్ త్రాసో దృష్ట్వా రామస్య విక్రమం. ఖరుడు కూడా భయపడ్డాడు. ఒక్క రాముని చేతిలో ఇంతమంది చనిపోవటము చూసి ఖరునికి మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.